పోలీస్ స్టేషన్, హైకోర్టులు, యూనివర్సిటీలు, పాఠశాలలు క్రైస్తవ మిషనరీలవే, క్రైస్తవ మిషనరీలవే, క్రైస్తవ మిషనరీలవే. క్రైస్తవ మిషనరీ లేకుండా మీరు చేసిందేమిట చెప్పండి. క్రైస్తవ మిషనరీ లేకుండా మీరు చేసిందేదో చెప్పండి. లేకుంటే నోరు మూసుకొని ఉండండి, లేకుంటే నోరు మూసుకొని ఉండండి. లేకుంటే సత్యమును స్వీకరించరండి, లేకుంటే సత్యమును స్వీకరించరండి. బడికి గుడికి దూరంగా ఉండిన అంటరాని వాళ్ళం మేము, అంటరాని వాళ్ళం. బడికి గుడికి దూరంగా ఉంచిన అంటరాని వాళ్ళం మేము, అంటరాని వాళ్ళం. మూతికి ముంత ముట్టికి తాటి కమ్మ కట్టుకొని బాట నడిచిన వాళ్ళం మేము, బాట నడిచిన వాళ్ళం. మూతికి ముంత ముట్టికి కమ్మ కట్టుకొని బాట నడిచిన వాళ్ళం మేము, బాట నడిచిన వాళ్ళం. నా సీముడు తీసి ఎండిన ముక్కులలో పక్కులు తీసి, మా సీము నెత్తురు పచ్చి పొంగను గడిగి కట్లు కట్టి స్నానము చేసి బట్టలేసిన క్రైస్తవ మిషనరీలు, క్రైస్తవ మిషనరీలు, ఆ క్రైస్తవ మిషనరీలు. త్యాగాల వీరులు వారి సేవా అమోఘము, ఆ త్యాగా వీరులు వారి సేవా అమోఘం. త్యాగాల వీరులు వారి సేవా అమోఘము, త్యాగా వీరులు వారి సేవా అమోఘం. త్యాగాల వీరులు వారి సేవా అమోఘం. వేదిక మీద ఉన్న అందరూ దైవ సేవకులే. నీ పేరు చెప్పు. పాస్టర్ ఐజయా, పాస్టర్ కృపా, పాస్టర్ ప్రేమ్ కుమార్, పాస్టర్ జి సందీప్, పాస్టర్ మోజస్ బాబు, పాస్టర్ ఎం జాన్ పాల్, పాస్టర్ ప్రభు కుమార్. మందకృష్ణకు ఒకే మాట ఇస్తున్నాం, మీరెంత దూరం ప్రయాణం చేసినా ఉప్పెనలాగా మన క్రైస్తవులందరం వెనకాల ఉంటాం. ఎక్కడ అడుగు పెట్టినా మా కళా బృందంతో అనేకమైనటువంటి పాటలు రాసి మన హక్కులను మనం సాధించుకుందామని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంత చక్కటి సభను ఏర్పాటు చేసినటువంటి మరి యునైటెడ్ వరంగల్ క్రిస్టియన్ పాస్టర్స్ ఫెలోషిప్ వారందరికీ అభినందనలు, గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మంచిది, దేవునికి స్తోత్రం. మందకృష్ణన్న గారికి, కూర్చున్న పెద్దలందరికీ, పాస్టర్లకు, డిసిప్లందరికీ యేసుక్రీస్తు వందనములు. ఒకే విషయం బైబిల్లో ఉంది. హైదరాబాద్ నుంచి ఆ రోజు వేదిక మీదకి రావాల్సింది. ఆ రోజు యూదులందరినీ ఎన్సేసడానికి ప్రయత్నం చేస్తే మోర్దెకై ద్వారా ఎస్తేర్ రాణి వారిని విడిపించింది. ఈ రోజు క్రైస్తవులందరి మీద దండోపై ఉక్కుపాదం బిగించినప్పుడు మరి ఒక మోర్దెకై వలె మనమందరము మరి ఎస్తేర్ రాణి పాత్రను పోషించే మన మందకృష్ణన్న గారికి గట్టిగా చెప్పబడింది. ఎందుకంటే వారు ఆశ్వరోష రాజును వినిపించింది ఎస్తేర్ రాణి. కాబట్టి మందకృష్ణన్న గారికి దయచేసి మరి ప్రధానమంత్రి గారిని విడిపించి మా అందరికి న్యాయం చేస్తారని మీ ద్వారా జరుగుతుందని మేము కోరుచున్నాం. దేవునికి వెళ్తాం. ఒకటే మాట అన్న, మరి పెద్దలు బిషప్ గారు, బోస్కో గారు 15 సంవత్సరాల క్రితం ఢిల్లీలో మాతోని ప్రోగ్రాం పెట్టండి జంతర్ మంతర్ దగ్గర. అయ్యగారిని ఇప్పుడే చూశాను, చాలా వందనాలు అన్న. మీ ముందుకు వస్తే ఒక ఫోటో దిగుతామన్నా, ప్లీజ్. ఫోటో తీయండి కొంచెం త్వరగా. కళాకారులు మీరు చప్పట్లే, వాళ్ళకు లక్షల కోట్లు. కళాకారులు కోరుకున్నదే మీరు చప్పట్లు. మార్టిన్ లూథర్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి రండి అయ్య గారు. ఇప్పుడే వచ్చిన
టీసీఎఫ్ చైర్మన్ పాస్టర్ ఐజాక్ అయ్య గారికి స్వాగతం పలుకుతున్నాం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సేవకులారా, మీ అందరికీ క్రీస్తునామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ పోరాటంలో మనందరిది అని గ్రహించి మనందరము ఒకే దాటి మీద ముందుకు సాగడానికి మన మాన్యశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాధవ గారిని బలపరుస్తూ మనమందరము ముందుకు సాగడానికి ఉమ్మడి వరంగల్ తరఫున ఏకంగా నిలబడి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి మనమందరము ఐక్యంగా ఉండాలని కోరుతూ కాజుపేట క్రిస్టియన్ ఫెలోషిప్ తరఫున వందనాలు తెలియజేస్తూ అన్నగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. అన్న, ఈ వరంగల్లో ఏ ఉద్యమానికైనా ఈ మట్టి, వరంగల్ గడ్డ మట్టి ఉద్యమ భావజాలాలకు రక్తాన్ని పొందించే ఈ గడ్డ నుంచే ఏ ఉద్యమమైనా, తెలంగాణ రాష్ట్రమైనా, ఇటు ఏబిసిడి వర్గీకరణ, ఎంఆర్పిఎస్ ఉద్యమమైనా ఇక్కడి నుంచే పుట్టి ఇక్కడి నుంచే విజయం సాధించింది. అలాగే అతి త్వరలో మీ నాయకత్వంలో ప్రధానితో మాట్లాడి మీకున్న సత్సంబంధాలతోటి దళిత క్రైస్తవుల ఎస్సీ స్టేషన్ కూడా ఈ వరంగల్ గడ్డ నుంచే నాంది పలికి విజయం సాధించాలని కోరుకుంటూ, అలాగే టీసీఎఫ్ ప్రెసిడెంట్ కురియన్ గారిని కూడా స్వాగతం పలుకుతున్నాం. అన్ని డినామినేషన్ క్రైస్తవ పెద్దలందరూ వారికి ప్రేమపూర్వకంగా మీరు వస్తున్నారు, మీరు పెట్టిన పిలవంగానే వారికి స్వచ్ఛందంగా అందరూ వస్తున్నారన్న. అలాగే జోసఫ్ అయ్య గారు మాట్లాడాల్సింది ఒకరు. సంగీబమ్మ ఒక 2 నిమిషాలు మాట్లాడు. అన్ని డినామినేషన్లకి ఒక్కొక్కరు. రోమన్ క్యాథలిక్ చర్చ్ వరంగల్ పీఠం నుండి నేను రిప్రజెంటేటివ్గా ఇక్కడ ఉన్నాను. మన వేదిక మీద ఉన్న ముఖ్య అతిథులైన గౌరవనీయులు, మనందరికీ మార్గచూపరి, బైబిల్లో మోషే ఏ విధంగా ఐగుప్తు దేశంలో ఉన్న ఇజ్రాయేలు ప్రజల బానిసత్వం నుండి యావే దేవుడి ద్వారా ఎలా విముక్తి కలిగించాడో, మనందరి తరపున మరి అంబేద్కర్ ఎలా విముక్తిని కలిగించాడో, అలానే ఈ కాలంలో మన మధ్యలో మన డాక్టర్ మందకృష్ణ గారు మరి పద్మశ్రీ గ్రహీత మనందరికీ మార్గచూపరి ఒక చక్కని మార్గాన్ని మనకు నిర్దేశిస్తూ ఉన్నారు. వారి వీడియోలన్నీ కూడా నేను గమనిస్తూ ఉన్నాను, చూస్తూ ఉన్నాను. కాబట్టి ఇన్ని సంవత్సరాలు రాని చైతన్యం అంతా కూడా ఒక్కసారిగా మనకు రావటం అనేది చాలా సంతోషం. ఈ విషయాన్ని గురించి వాళ్ళే విపులంగా వివరిస్తారు. కాబట్టి నాకు అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా నేను స్వాగతం పలుకుతూ, మీ అందరి తరపున వారికి స్వాగతం పలుకుతూ, మీరు మాకు ఇంకా దిశానిర్దేశం, జ్ఞానోదయం కలిగించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ. అలాగే మన మధ్యలోకి కర్ణపురం పాస్టర్ డాక్టర్ పాల్సనయ్య గారు కూడా అతి త్వరలో రాబోతున్నాడు. అలాగే మన మాస్టర్ రాము గారు స్థానిక సంఘ కాపరి, ఇక్కడ సంఘ కాపరి, బీసీ బిడ్డ అయినా కూడా మా దళిత సమాజ వర్గం నుంచి ఎంత ఉంటారు, స్థానిక సంఘ కాపరి. దయచేసి పాస్టర్లు దయచేసి తప్పు అనుకోవద్దు ఎవరు. ఇది మనది, ఇది ఒక రాజకీయ పార్టీ కాదు. ఒక పార్టీ ఏమో వాళ్ళ నెక్స్ట్ రాజ్యం రావాలని కొట్లాడుతున్నది, ఇంకో పార్టీ ఏమో వాళ్ళ అస్తిత్వాని కోసం అది చేస్తున్నారు. కానీ మనము ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు సిరిసిల్ల, హైదరాబాద్ నుంచి విచ్చేసిన పాస్టర్లు మన ఆత్మాభిమానం కోసం, మన ఫ్యూచర్ జనరేషన్ కోసం ఈ సభ పెట్టుకొని కొట్లాడుతున్నాము. దయచేసి మీరు వచ్చినందరికీ నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ప్రెస్ సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు. సీఎం ప్రోగ్రామ్ ఉన్నా కూడా వద్దు, మందకృష్ణ వస్తున్నాడు, దైవజనులు అందరూ వస్తున్నారు, మేము ఇక్కడ ఉండాలని మా కవరేజ్కి విచ్చేసిన ప్రెస్ సోదరులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, పెద్దలు డానియల్ కళ్యాణపై గారిని 2 నిమిషాలు.
Praise the Lord. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన మాజీ కార్పొరేటర్ బ్రదర్ బోడా డిన్నా, అలాగే మరి దైవజనులు రెవరెండ్ అశోక్ పాల్ గారు, వారితో పాటు సహకరించిన ఇక్కడ ఎక్లీషియా మినిస్ట్రీస్ పాస్టర్లు చాలా మంది ఉన్నారు. వేదిక మీద ఉన్న మిగతా పాస్టర్లందరికీ, ముఖ్యంగా ది ఏజ్ ఆఫ్ 80+, Father Xavier John Bosco, you made it from Delhi. I really appreciate your presence. అది కాకుండా మన మధ్యలో మరి పద్మశ్రీ గ్రహీత డాక్టర్ మందకృష్ణ మాదిక్ గారు మన మధ్యలో ఉన్నారు. వారిని బట్టి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ వరంగల్, గ్రేటర్ వరంగల్ క్రిస్టియన్ ఫెలోషిప్ ఉంది, కాజీపేట్ క్రిస్టియన్ ఫెలోషిప్ ఉంది, ఐసిటి క్రిస్టియన్ ఫెలోషిప్ ఉంది. ఈ ఫెలోషిప్ నుంచి పాస్టర్లు మీరందరూ రాగలిగారు. ఇందాక సహోదరుడు బోడా డిన్నన్న గారు చెప్పినట్లుగా మరి తెలంగాణ ఇతర జిల్లాల నుంచి మీరు రావడం నిజంగా మిమ్మల్ని ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ వెరీ ప్రెజెన్స్. ఇక్కడికి వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. చాలా సంవత్సరాలుగా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఉద్యమాల్లో గెలుపు ఓటములు ఉంటాయి. చాలాసార్లు ఉద్యమం చల్లారిపోయే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. మరి మన నాయకుడు మరి డాక్టర్ మందకృష్ణ మాది గారు వారు చేసిన ఉద్యమాన్ని జయించగలిగారు. వారి వెనకాల ఉంటున్న సపోర్ట్ చేసేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, ఏబిసిడి వర్గీకరణ ఆయన సాధించగలిగాడంటేనే దాన్ని బట్టి ఒకసారి మనం చప్పట్లు కొట్టాలి, వారిని అభినందించాలి. అంత మాత్రమే కాదు, దానిలో సక్సీడ్ అయ్యాడు గనుక ఇప్పుడు ప్రజెంట్ నీడ్ ఆఫ్ ది అవర్ భారతదేశంలో ఉంటున్న దళిత క్రైస్తవులపై లేచిన ఒక భయంకరమైన ప్రతికూల వాతావరణం. యేసు ప్రభువును నమ్ముకున్న దళిత క్రైస్తవులకి దే ఆర్ ఫోర్ గోయింగ్ ద రిజర్వేషన్. ఒక విధంగా ఏంటంటే క్రైస్తవ మన పాలకులకు తెలుసు భారతదేశంలో అరౌండ్ 40% ఇట్ సీమ్స్ దళితులు ఉన్నారు. ఒక్కసారి దళిత ఉద్యమం తారాస్థాయికి లేచిందంటే ఈ అగ్ర కులాల ప్రభుత్వ అవన్నీ కూడా పునాదులతో కదిలిపోతాయి. అది వాళ్ళ భయం. గనుకనే క్రైస్తవుల్ని ఒక విధంగా అణిచేస్తే ఉద్యమం చల్లారిపోద్దన్న భావన వాళ్ళలో ఉంది. కానీ ఒకటి, సర్వోన్నతుడైన దేవుడు మానవ రాజ్యాలపై అధికారి అయి ఉండి దాన్ని ఎవరికి అనుగ్రహింప నిశ్చయిస్తాడో వారికి ఇస్తాడు. ప్రతి వారికి ఒక అవకాశం ఇచ్చి చూస్తాడు. God, he distributes the talents, you know that. ఒకరికి 5 ఇచ్చాడు, ఒకడు 2 ఇచ్చాడు, ఒకడికి 1 ఇచ్చాడు. He sees, he monitors. ఒక రాజును ఆయన త్రాసులో తూచాడట. నువ్వు త్రాసులో చూడగా నువ్వు తక్కువ వాడిగా కనబడ్డావని. ప్రతి ప్రభుత్వాన్ని, ప్రతి పార్టీని ఆయన త్రాసులో తూస్తున్నప్పుడు వెళ్ళిపోతున్న వారు చాలా మంది ఉన్నారు. కనుక ఈ ప్రత్యేక ఉద్యమం కొరకు మరి మన ప్రియులు ప్రెస్ మీట్ పెట్టి భారతదేశంలో మరి అనేక మంది ఈ విషయం గురించి చర్చించడానికి దోహదపడిన వారి ప్రెస్ మీట్ ఐ రియలీ అప్రిషియేట్. మీ వెనక మేము ఉంటాం. ఏ స్థాయి ఎక్కడి వరకు తీసుకువెళ్ళినా వీ గాట్ టు స్టాండ్ ఇన్ ద గ్యాప్స్. బైబిల్ ఒక మాట ఉంది ఏంటంటే బద్దలైన సందుల్లో నిలవాలి. సో వీ గాట్ టు స్టాండ్ ఫర్ ద సేక్ ఆఫ్ ది కమ్యూనిటీ and how the governments and parties are oppressing all these Dalits. గనుక ఒక్కసారి అలాంటిది జరిగితే భారతదేశంలో దళిత క్రైస్తవులు పెరిగితే క్రైస్తవ్యం పెరుగుద్ది, ప్రపంచం శాంతిగా ఉంటుంది, మన దేశం కూడా శాంతిగా ఉంటుంది. నాకు ఈ సమయం ఇచ్చినందుకు బోడా డిన్నా గారికి, వేదిక మీద ఉన్న నాయకులందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అయ్య గారు. అలాగే అన్న, మన వరంగల్ జిల్లా ప్రాంతానికి చెందిన రంగంపేట్ ప్రాంతానికి చెందిన శ్రీ వడ్డపల్లి గోపాల్ గారు, వయసు 78 సంవత్సరాలు, రిటైర్డ్ అయిన పెద్ద మనిషి. వాస్తవంగా మెడికల్ డిపార్ట్మెంట్లో చేసి భారత రాజ్యాంగాన్ని అలాగే బైబిల్ని
కాపర్ పైన స్వయంగా చేతులతో చెక్కిండి. అది వరల్డ్ రికార్డు ఉన్నది. కానీ మన దళిత బిడ్డ, మన క్రైస్తవ బిడ్డ ఇప్పటి వరకు ఆయనను ఎవరు గుర్తించలేదని తెలుసుకొని దయచేసి గోపాల్ గారు ముందుకు రావాల్సిందిగా మీ ద్వారా, పాస్టర్ల ద్వారా ఆయనను ఘనంగా సత్కరించాలని అందరూ ఉమ్మడి జిల్లా నుంచి మేము కోరుకున్నాం. ఇవి 25 పెట్టెలు ఉంటాయి, లేపలేక తీసుకురాలి. వాస్తవంగా ఈ పెద్ద కాపర్ మీద ఈ చరిత్ర ఎక్కడ నలిగిపోవద్దు అని స్వయ శక్తులతోటి చెక్కిన గోపాల్ గారిని దయచేసి మందకృష్ణ మాదిగ గారు, అలాగే పాస్టర్లు అందరూ దయచేసి ఆయన సత్కరించాలి. తీసుకురా. గోపాలన్న రండి కూర్చో. దయచేసి అయ్యగారులు ప్లీజ్. ఒకటే నిమిషం. మనల్ని మనం గౌరవించుకోవాలనే ఉద్దేశంతో, అదే వేరే వాళ్ళు అయితే ఇప్పటికీ ఓహో ఆహా ఓహో అంటుండే. మన బిడ్డ, మన యేసుప్రభు బిడ్డ, మన దళిత బిడ్డ, మన వరంగలోడు, 78 సంవత్సరాలు. రేపు మీరు ఇంత ప్రయోజకులైనా కూడా పెద్ద చప్పలు కొట్టాలి. ఇటువంటి చెక్కలు చూపెట్టొస్తలేదు, లేపొస్తలేదు. అది లేపి చూపెట్టండి కోరికన్నా. మొన్న రంగంపేటకు పోతే అక్కడ తెలియగానే వాళ్ళ ఇంటికి పోయి సన్మానించడం జరిగింది. మనల్ని మనం గౌరవించుకుంటేనే బయట వచ్చి మనల్ని గౌరవిస్తాడు. అలాగే ఇంకా 1611 కేజీవి గారు ఇంగ్లీష్ బైబిల్ కూడా వాళ్ళు చెక్కడం జరుగుతుంది. ఈ ఒక్క ఫోటో ఉంటుంది. అన్న చేతిలో పెట్టన్న. అది ఇద్దరు పట్టుకోవాలి. మొయ్యలేరు. కృష్ణన్న పైన పెద్ద బాధ్యత పెడుతున్నాం. టీసీఎఫ్ నుంచి ఒకరు మాట్లాడాల్సిందిగా ప్రెసిడెంట్ గారు, టీసీఎఫ్ గురించి ఒక నిమిషం 2 నిమిషాలు టీసీఎఫ్ గురించి గారు. వేదికలో ఆసీనులైన నాయకులకు, ముఖ్యముగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి, బిషప్లు, దైవజనులు, సంఘ నాయకులు, ఈ ఆడిటోరియంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాం. భారతదేశము వెనకకు తిరిగి చూస్తే క్రైస్తవ సమాజం ఈ దేశానికి ఎంతో అద్భుతమైన సేవ అందించారు విద్య, వైద్య రంగంలో. అవన్నీ మర్చిపోయి క్రైస్తవులను ఒక మూలకు నెట్టేద్దామనేటువంటి ఉద్దేశంతో కుట్రపూరితమైన కార్యములు చేయుచున్నటువంటి సమయంలో దళిత క్రైస్తవుల స్వరం పార్లమెంట్లో వినిపించడానికి, నాయకుల దగ్గరికి చేర్పించడానికి దేవుడు మనకిచ్చుచున్నటువంటి ప్రతి తరుణాలు సద్వినియోగం చేయవలసినటువంటి అవసరత ఉంది. డాక్టర్ మందకృష్ణ మాదిగ గారు చాలా కాలం దళిత క్రైస్తవుల వాయిస్గా వినిపించుచున్న ఈ కాలంలో క్రైస్తవుల పక్షంగా మాట్లాడినట్లు ఎప్పుడూ నేను వినలేదు. ఈసారి దేవుడు మిమ్మల్ని ఒక సరైన గౌరవిస్తున్నారు. అన్ని భాషల్లోకి మేము మాటలు ట్రాన్స్లేషన్ కూడా చేస్తుంది కనుక దిస్ ఈస్ అన్ ఆపర్చునిటీ. నేను ఒక దైవ సేవకునిగా కాస్త హెచ్చరికతో మీకు తెలియపరుస్తున్నాను. దీనిని రిలీజియన్ ముసుగులో పెట్టద్దు. ఇది ప్రజల చైతన్యం కొరకు దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్న సీజన్. ఈ సీజన్ లో మీ వాయిస్ మీరు వినిపించడానికి మీరు ధైర్యం చూపిస్తే పరలోకం మీ వెనకాల ఉంటది. ఈ విషయంలో మీరు ఆ ధైర్యం చూపిస్తే డాక్టర్ కాబట్టి దయచేసి ఒక సహోదరునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను, దేవుడిచ్చిన గోల్డెన్ ఆపర్చునిటీ, దాన్ని సద్వినియోగం చేయాలి. పాల్సనయ్య గారికి పెద్ద ఎత్తున స్వాగతం పలుకు. నేను మాట్లాడొచ్చా? ప్లీజ్. ఓకే రైట్. ఈ సమయంలో
ట్రై సిటీ క్రిస్టియన్ ఫెలోషిప్ గురించి 2 మాటలు చెప్పండి అని చెప్పారు కాబట్టి ట్రై సిటీ క్రిస్టియన్ ఫెలోషిప్ 49 ఇయర్స్గా ఈ పట్టణంలో ఉన్నటువంటి దైవ సేవకులు అయ్యగారు ఒక కుర్చీ వేయండి. మీరు కొంచెం ఈ వరుసలో కూర్చున్న వారు కొంచెం సైడ్కి జరగండి. రైట్. ఇప్పుడు మీరు గమనించవలసినటువంటి విషయం, 49 సంవత్సరాలుగా ట్రై సిటీ క్రిస్టియన్ ఫెలోషిప్ ఈ పట్టణంలో పనిచేస్తుంది. ప్రాముఖ్యమైన సంఘాలు కలిసి క్రైస్తవుల ఐక్యత కొరకు, పట్టణ క్షేమం కొరకు, ఈ పట్టణంలో ఉన్న ఏ పెద్ద సంఘానైనా మీరు పేరు చెప్తే అది ట్రై సిటీ క్రిస్టియన్స్ ఫెలోషిప్లో ఒక భాగం. అందరం కలిసి పట్టణపు ఐక్యత కొరకు, ఈ పట్టణంలో ఉన్న క్రైస్తవులందరూ ఒక భావముతో ముందుకు రావాలనే ఉద్దేశంతో ఏర్పరచబడినది. ఈ సంవత్సరం నన్ను దానికి ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. 2011లో నేను ఎప్పుడైతే ప్రెసిడెంట్ అయ్యానో అప్పుడు దీన్ని రిజిస్టర్ చేశాం. ఇప్పుడు 16 సంవత్సరాలుగా ఇది నడుస్తుంది. అందరూ కూడా మంచి కార్యం ఎవరు చేపట్టినా వారికి ట్రై సిటీ క్రిస్టియన్ ఫెలోషిప్ మద్దతు ఇస్తుంది. అది చిత్తశుద్ధితో మంచి ఉద్దేశంతో చేస్తే డిన్నా వీఆర్ విత్ యూ. మీ ఉద్దేశాలు చక్కగా ఉండాలి, ప్రజలకు ప్రయోజనకరంగా ఉండాలి. దానికి యోగ్యులైన నాయకులను ఈ పట్టణం నుంచి ఎన్నుకొని వారి సమక్షంలో దీన్ని నడిపించుకుంటూ పోవాలి. అందరికీ ఈ విషయాన్ని తెలియపరచాలి. ఒక పెద్ద కార్యక్రమం మనం చేపడుతున్నప్పుడు అందరి సహకారం మీరు తీసుకోవాలి. ఇది సక్సెస్ అవుతుంది, ఈ మూవ్మెంట్ సక్సెస్ అవుతుంది. మీ వెనకాల మేము అందరం ఉన్నాము, మేమందరం మీకు మద్దతు ఇస్తున్నాము. మీరు ఏదైతే వినిపిస్తున్నారో మతాన్ని పక్కకు పెట్టి, జాతిని పక్కకు పెట్టి, ఈ బలహీన వర్గం యొక్క చైతన్యం కొరకు దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నారనేది గ్రహించి మీ నుంచి మంచి మాటలు వినడానికి మేము ఆశిస్తున్నాం. రానున్న రోజుల్లో దేవుడు మిమ్మల్ని అద్భుతంగా వాడుకున్న. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అన్నట్టే ప్రతి ఒక్కరిని ఇంటింటికి చర్చికి 3 సార్లు మేము అందరం తిరిగినామయ్య గారు. చిత్తశుద్ధి యేసుప్రభు చూస్తున్నాడు. మా చిత్తశుద్ధి ఏంటిదో ఏటు నాగరం, నర్సంపేట్, జైన్గాం సొంతంగా ఎండలు తిరిగి ఈ సభను సక్సెస్ చేస్తున్నారు. కనీసం వాళ్ళు స్టేజ్ కూడా ఎక్కాలని కూడా వాళ్ళు కోరుకోలేదు. అది మా చిత్తశుద్ధి. దయచేసి వాళ్ళకి చప్పట్లతో కొట్టుకోవాలి. యేసుప్రభు మా చిత్తశుద్ధి చూస్తే చాలు. అలాగే పిలవగానే రాత్రంతా తెల్లారి ఉదయం 9 గంటల వరకు కూడా పేర్లో ఉండి కృష్ణన్ వస్తున్నాడు, మనం రావాలడిన్న ఈ తరుణం, ఇది కరెక్ట్ టైం అని పిలవగానే విచ్చేసిన దైవజనులు ఆల్సనయ్య గారిని మాట్లాడి ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. హల్లెలూయా. కృష్ణందు ప్రియ, హల్లెలూయా. మన గొంతు బయటికి రావట్లే. హల్లెలూయా. మన గొంతు వినబడాలి దేవునికి. హల్లెలూయా. కృష్ణందు ప్రియ దైవజనులారా, వేదిక మీద ఉన్న దైవజనులకు మందకృష్ణ దైవ ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు మన ప్రార్థన ఆలకించాలన్నాడు. ఇశ్రాయేలీయులు 430 సంవత్సరములు ఐగుప్తు బానిసత్వములో ఉన్నప్పుడు వారు ఏ విధంగా భారము కలిగి ఏం చేసిందంటే ప్రార్థన. వారి మొరలు ఎవరి దగ్గరికి చేరినాయంటే దేవుని దగ్గర చేరాయి. వారు పడుచున్న కష్టం, దుఃఖం, బాధ అవన్నీ ఎవరు చూశారంటే దేవుడు. ప్రస్తుతం మరి దళిత మరి క్రైస్తవులపై నుండి మేము ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇలాంటి దాడులు ఆపాలంటే, రాజ్యాంగంలో క్రైస్తవులకు హక్కులు కావాలంటే, ఇలాంటి శాసనాలు మారాలంటే మనం అందరం ఏం చేయాలంటే నెహెమీయాలాగా, ఎజ్రాలాగా, ఇదిగో మరి దానియేలు లాగా ఏం చేయాలంటే భారము కలిగి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా రాజ్యాంగాలను మార్చే దేవుడు మన దేవుడు. గొప్ప దేవుడు ఉన్నాడు కనుక కులం, మతం భేదం లేదు. యేసు ప్రభు అందరికీ దేవుడు గనుక మనం సాధించుకోవాల్సింది ఇదిగో ప్రార్థన. మందకృష్ణ గారి గురించి మనం భారము కలిగి మనం ప్రార్థన చేస్తే దేవుడు వారిలో ఉండి మరి దేవుడు గొప్ప కార్యం చేయబోచున్నాడు గనుక
మనం అందరం ప్రార్థించుకుందాం తలలు వంచి. వారి గురించి ప్రత్యేకంగా మరొకసారి కళ్ళు మూసుకొని అందరం ఒకసారి లేచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఇక్కడున్న వేదికను అలంకరించిన సేవకులు, వచ్చిన దైవజనులందరూ భారము కలిగి ఈ రోజు నుండి ప్రార్థన చేద్దాం. మరి దేవుడు కార్యం చేయాలని. కృపా కనికరం కలిగిన మా దేవా, నీ పరిశుద్ధ నామానికి కోట్లాది కృతజ్ఞత స్తుతి స్తోత్రం నాయన. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు ప్రభువా, ఇదిగో నాయన, దేశంలో మరి భయంకరమైన క్రైస్తవుల మీద, సేవకుల మీద దాడులు బాగా జరుగుతున్నాయి ప్రభువా. అనేక మంది భయపడుతున్నారు, కానీ మాకు భయం లేదయ్యా. ఎందుకంటే భూమిని ఆకాశమును సృజించిన దేవుడు నీవయ్యా. ఇదిగో ప్రభ, మమ్మల్ని మీ స్వరూపమందు చేసి మా నాసిక రంధ్రములు జీవాత్మను వదిన దేవుడవు. ఇక్కడున్న బిషపులు నాయన, దైవజనులందరూ కలిసి ప్రభువా, ఇదిగో మొర్దెకాయలను యూదా జాతి కొరకు ఏ విధంగా ఏర్పరచుకున్నారో నాయన, మందకృష్ణమ్మ గారిపై మీ బలమైన పరిశుద్ధాత్మ నింపి, ఇదిగో జాతి కొరకు ప్రభువా, క్రైస్తవుల కొరకు, ఇదిగో నశించిపోతున్న జాతి కొరకు ప్రభువా, నేను ముందు నిలబడి మాట్లాడుతున్నాను ప్రభువా. ఎస్సీ మరి ప్రభా, క్రైస్తవులు యేసు ప్రభు నమ్ముకుంటే ఇది రిజర్వేషన్ లేదు అని భయంకరమైన శాసనం పుట్టించారు. కానీ మీ ముందు ఏ శాసనాలు పనికిరావయ్యా, ఏ చట్టాలు పనికిరావు ప్రభా. ఎవరు నిన్ను బంధించలేరు ప్రభా, నీ సువార్త ఎవరు ఆపలేడు ప్రభా. నీ దాసుడు మొర్దెకాయలాగా ముందు నిలబడి మాట్లాడుచుండగా, పోరాడుచుండగా నీ దాసునికి దీర్ఘ ఆయుష్ దయచేయండి, మంచి ఆరోగ్యము దయచేయండి ప్రభా. వారి కుటుంబాన్ని, దాసునితో పోరాడుచున్న ప్రతి ఒక్కరిని దీవించండి. దైవజనులందరూ ఇక్కడ ఉన్న అందరం ప్రార్థిస్తున్నాం. మా నాయన, ప్రభుత్వంతో మాట్లాడు ప్రభువా, మోడీ గారితో మాట్లాడు, సుప్రీంకోర్టు జడ్జీలతో మాట్లాడు, లాయర్తో మాట్లాడు ప్రభువా. యేసయ్యా, క్రీస్తుని నమ్ముకుంటే పరలోక రాజ్యం ఉన్నది, నిత్య జీవం ఉన్నది. రిజర్వేషన్ ఎక్కడికి పోదు, క్రైస్తవులకి స్వేచ్ఛ ఉన్నది ప్రభా, నీ ద్వారానే. నువ్వు గొప్ప దేవుడు. అందుకోసానికి ఎస్తరు ప్రార్థించి, మొర్దెకాయ ప్రార్థించినప్పుడు ప్రభా, చట్టాన్ని మార్చిన గొప్ప దేవుడు ప్రభా. నాయన, నీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాను. నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్క చట్టం యేసు నామములో మార్చబడును గాక. మార్చండి ప్రభా, మార్చండి ప్రభా, మార్చండి ప్రభా. మీరు గొప్ప కార్యం నీ దాసుల్లో ఉండి మాట్లాడి మీరు మైపరచబడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి మీరందరూ రోజు భారం కలిగి ప్రార్థించండి. నేను కూడా రోజు ప్రార్థన చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. అయ్యగారు ఒక్కసారి అందరు చేతులు పట్టుకొని అభివాదం చెప్పాలి. ప్రెస్ వాళ్ళు ఒక్కసారి ఫోటో తీసుకుంటారట. ప్లీజ్ అభివాదం ఒక్కసారి చేతులు పట్టుకోండి. అశోక్ పాల గారు రండి. అందరూ దయచేసి ముందుకు రావాలి. అందరూ రావాలి. ముందు ఇట్లా చేతులు పట్టుకోండి. ఇది మన ఐక్యత. రేపు విజయం సాధించబోతున్నాం దేవుని నామంన. వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత. ఓకే అండి, టైగర్ కూర్చోండి, కూర్చోండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రక్షిత సోదరుమణి, రక్షిత, రక్షిత రండమ్మా. మన బహుజన బీసీ బిడ్డ. ఇది కృష్ణన్న మాట్లాడండి సత్యము. 1950లో మాకు ద్రోహం జరిగింది, మీకు మేం బీసీ బిడ్డలుగా మీకు మద్దతు ఇస్తున్నామని స్వయంగా అంత దూరం నుంచి మనకు మద్దతు తెలుపుతున్న సోదరికి నిజంగా థ్యాంక్స్ చెప్తున్నామమ్మా. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సభ అధ్యక్షులు అలాగే ముఖ్య అతిథులు మన యొక్క మందకృష్ణ మాది గారికి, ప్రత్యేకించి అభిషక్తులైనటువంటి దైవజనులకు మీ అందరికి కూడా పేరు పేరు వలసిన వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడా ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటం ఇది. ఇది కుల వర్గన కొరకు కాదు,
చాలా మంది సామాజిక స్పృహ లేనటువంటి వారు మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. ఇది చట్టాలు ఎవరికో చుట్టాలు కాదు. నేను ఎన్సిసి నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్లో స్టేట్ వింగ్ లో నేను ఉమెన్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. అయితే ఈ రోజున చాలా మంది స్పందించకపోవడానికి గల కారణం ఏంటంటే నిజంగా మనకున్నటువంటి హక్కులు మనకు తెలియకపోవటం, ప్రజాస్వామ్యం అంటేనే తెలియకపోవటం. మన ముందు ఈ రోజున ఒక ఉన్నతమైనటువంటి కార్యం జరుగుతుంది. ఇది మనం ఇప్పుడు ప్రారంభిస్తున్నాం. ఇప్పుడు ఓనమాలు ప్రారంభించాం. ఇది పాలకుర్తిలో కాన్స్టిట్యూషన్ లో మేము మాట్లాడినప్పుడు మీ యొక్క అభిప్రాయం మాకు చెప్పండి అన్నప్పుడు ఒక మాట అని చెప్పాను. బహుజన వర్గాలందరూ కలిస్తేనే మనకు ఉన్నతమైనటువంటి ఒక బలమైనటువంటి నమ్మకము లేక ఒక సైన్యం వల్ల ముందు కదలాలని చెప్పేసి నా యొక్క అభిప్రాయాన్ని తెలియజేశాను. నిజంగా మరి ఈరోజు మన ముందు మందకృష్ణ మాదిగ గారు తన యొక్క ఉన్నతమైనటువంటి అంటే తను ఇప్పుడు చేస్తున్నది ఒక పోరాటం. అంటే మూడంతల వర్గాలు ఒకవైపు ఉంటే ఒక వర్గం కొరకు తను నిలబడి పోరాడుతున్నాడు. ఆ వర్గం అంతటి మీ వెనకాల ఉన్నామని మీరు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఈరోజు దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థగా, ఒక వ్యూహంగా ముందు కదలాల్సినటువంటి బాధ్యత ప్రతి వారి మీద ఉందని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. దయచేసి ఈరోజు ఇలాగూ కాకుండా ఇది ప్రతి ఒక్క కాన్స్టిట్యూషన్ లో ప్రతి ఒక్క జిల్లాలో కూడా మేము ఆహ్వానిస్తున్నాం సార్. ఇది మేము జనగామ జిల్లాలో మొదటిగా ఏర్పాటు చేయాలని కోరుకున్నాం. కానీ ముందే మీరు ఇక్కడ డేట్ ఇచ్చినందువల్ల ఇక్కడ జరుగుతా ఉంది. మా కాన్స్టిట్యూషన్ లో మేము మాట్లాడిన విధంగా జనగామ జిల్లాలో కూడా మిమ్మల్ని మాట్లాడే ముందు ఇందులో మేము అశోక్ పాలయ్య గారు స్టేజ్ మీద కనబడుతున్నాం, కానీ మాకు కనబడే వ్యక్తి డాక్టర్ పుల్ల శ్రీనివాస్ గారు ఉన్నారు. దయచేసి ఒక 5 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారండి. ధైర్యం యేసుప్రభు ఇచ్చిండన్న, మీలాగా పిరికివద్దల కాదు. రావాలి. పాల్సన్ రాజు గారు పిలిచి వచ్చిండు, మందకృష్ణ వచ్చిండు, తమిళనాడు నుంచి బోస్కో గారు వచ్చిండు, మా ఐజాక్ అన్న వచ్చిండు, ఎంతో మంది వచ్చిండు. ఇటుపోయింది పౌరుషం, ఇజ్రాయెల్ పౌరుషం రావాలి రా. ఆమేన్. నెక్స్ట్ మన బోస్కో గారు మాట్లాడతారు. తర్వాత మన అతిథి అందరూ పద్మశ్రీ అంటారు, కానీ మంద కుమ్రయ్య మంద కుమ్రమ్మ గారు ఎప్పుడో మాకు మందకృష్ణ అనే పెద్ద అవార్డు ఇచ్చిల్లన్న, మాకు అదే పెద్ద అవార్డు. దయచేసి సభాధ్యక్షులు, ఈరోజు దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా, రాజ్యాంగ హక్కులు అంశం పైన అవగాహన సదస్సుకు వచ్చిన ముఖ్య అతిథి గౌరవ మంద కృష్ణ గారు, వేదిక మీద ఉన్న బిషప్లు, పాస్టర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, వాస్తవంగా ఉద్యమాన్ని నడిపించడానికి అందరు ముందు కనబడాల్సిన పని లేదు, కొందరు వెనుక కూడా ఉండాలి. అందుకనే నేను ముందుకు వచ్చి మాట్లాడడం కంటే పనిలో ఉండాలని అనుకున్నాం. కానీ ఆయన నన్ను అన్నగారి కోరిక మేరకు మాట్లాడమన్నారు. ఒకటే, మీరందరూ మా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ అన్నగారు చెప్పిన విషయాలని భారతదేశ థియాలజీకి సంబంధించి 2 అంశాలు నేను చెప్పదలుచుకున్నా. ఆ థియాలజీ డిజైన్ బై ది అమెరికన్స్ ఆర్ అదర్స్. అంటే భారతదేశానికి సంబంధించిన థియాలజీ మనకు నేర్పబడలే. ఇక్కడ సామాజిక వివక్షత ఉంటుంది అనే విషయాలు మనకు అందులో లేదు. మనం ఇతర దేశాలను చూసుకుంటే ఈ వివక్ష అక్కడ ఉండదు. కాబట్టి దాన్ని డిసైడ్ చేసుకున్న థియాలజీ మనం చదివినాం. కాబట్టి మనం ఓన్లీ బైబిల్ ప్రకారమే వెళ్తాం. మనకు అదనంగా అంబేద్కర్, రాజ్యాంగం ఇవన్నీ మనకు సంబంధం లేదు. కానీ భారతదేశ కండిషన్స్ ఏంటంటే కుల వ్యవస్థ. ఇక్కడ మతం రోల్ ప్లే చేయదు, కులమే చేస్తుంది. మీరు హైందవ మతంలో ఉన్నా, లేకపోతే ముస్లిం మతంలో ఉన్నా, ఇంకేం మతంలో ఉన్నా కానీ ముందు మన కులాన్ని చూస్తారు తప్ప మతాన్ని కాదు. ఇది మతం అనేది ఒక విశ్వాసానికి సంబంధించిందిగా చూడాలి. కానీ ఇతర దేశాలలో మతమే ప్రాధాన్యం. అక్కడ మనం దేవుని మాత్రమే చూడాలి, ఈ లోకంలో వాళ్ళని చూడాల్సిన పని లేదు. కానీ భారతదేశ పరిస్థితులను కనుక మనం ఒకసారి చూస్తే మనకి ఇప్పటికీ కూడా మన చర్చిలలో కూడా వివక్షత అనేది ఉన్నది. అది బహిరంగ మనం ఒప్పుకోవాల్సింది. చాలా మంది వివక్షత గురించి మాట్లాడమంటే దేవుడి గురించి మాట్లాడతాం కాబట్టి వివక్షత పక్కన పడేస్తారు. కానీ
అణిచివేత ఎక్కడైతే ఉంటుందో ఆ అణిచివేతలో మనం అందరం కూడా ఉన్నాం. ఇవాళ మీకు రంగనాథ మిశ్రా కమిషన్ కనుక రిపోర్ట్ కనుక సభ చూస్తే వివక్షత లేని మతాలు ఏమైనా ఉన్నాయా అంటే ఈ భారతదేశంలో ఏ మతం కూడా వివక్షత లేకుండా లేదు. కానీ మనందరం యేసుక్రీస్తు నమ్మినాం కాబట్టి సమానం అనుకుంటున్నాం. కానీ ఒక్కొక్కసారి మీ కన్నీటి బాధను విడవమని చెప్పమని మీకు మైక్ ఇస్తే మీరు అనేక బాధలు చెప్తారు. కారణం ఏంటంటే మనం బయటికి పోయినా నా పేరు చేరాలు, నేను మతం తీసుకుని ఇజ్రాయెల్ పెట్టుకున్నా. అరే చేరాలు కానీ పిలిచిండు, ఇప్పుడు ఇజ్రాయెల్ కానీ పిలుస్తాడు. మరి ఇజ్రాయెల్గా ఎడిపోయినవరా అంటాడు. మరి ఏది నా గౌరవం? ఆ రోజు ఆదాం అన్నాం, ఓరు ఆదాం గానే అన్నాడు. ఒరే అనే పదాన్ని అది క్రైస్తవ మతంలో వచ్చినా కానీ ఓరు దానియేలుగా, ఓరు ఇజ్రాయెల్గా, ఓరు మోయస్గా ఇవి అంటున్నాయి తప్ప మన పేరు మారింది కానీ మనల్ని చూసే చూపు మారలే కదా. మనం పోయిన తర్వాత చూసి మనల్ని ఎస్సీలు అంటానే కానీ మన క్రైస్తవులు అని ఎక్కడ అంటానా? మనం బైబిల్ మన చేతులు ఉన్నప్పుడు ఓహో మీరు క్రిస్టియన్లా అని క్రిస్టియన్లు అంటే ఏ క్రిస్టియన్లు? మీరు రెడ్డి క్రిస్టియన్లా, వెలమ క్రిస్టియన్లా, కమ్మ క్రిస్టియన్లా, మాల క్రిస్టియన్లా, మాదిగ క్రిస్టియన్లా, ఏ క్రిస్టియన్లు మీరు? ఈ ప్రశ్న మనందరి గుండెలలో ఉన్నది. కాకపోతే బైబిల్ గురించి చెప్పాలి కాబట్టి భక్తులు మీరు పాస్టర్లు కాబట్టి ఈ బైబిల్ని వక్రీకరించి చెప్పడం కానీ లేకపోతే ఇంకేం చెప్పడం కానీ అన్నాడు. కానీ మీరు బైబిల్ కూడా చక్కగా బోధిస్తలేరు నా ఫీలింగ్. ఎందుకంటే అపోస్తుడైన పౌలు తనని తీసుకుపోయి బంధించినప్పుడు తను మొట్టమొదటిగా ప్రశ్నించింది తన పౌరసత్వం గురించి. అక్కడ యేసుక్రీస్తు గురించి కాదు. నా పౌరసత్వం ప్రకారం మీరు నన్ను ఇలా శిక్షించడానికి వీల్లేదు, మీరు ఎందుకు నన్ను శిక్షించిండు అని చెప్పేసి అని ఆన్సర్ అడిగాడు. మీరు అందరూ దాంట్లో బైబిల్ చదివినా చదివిన చేతులు ఎత్తండి. రైట్. మనం ఏమంటున్నామంటే ఇక్కడ పాస్టర్లము భారత పౌరసత్వం గురించి అడుగుతున్నాం. ఇక్కడ మనం అక్కడ పౌలు అడిగిండు, ఇక్కడ మనం అడిగినాం. ఈ భారతదేశంలో పౌరసత్వం ఉన్న వాళ్ళకి కొంతమందికి మత స్వేచ్ఛ ఉన్నది, మరి మాకెందుకు లేదు? మరి ఇండియన్ పౌరసత్వంలో తేడాలన్నాయా? భారతదేశ పౌరసత్వంలో తేడాలు లేవు, కానీ భారతదేశ పౌరసత్వంలో ఉన్న దళితులకు మాత్రం తేడాలు చూపిస్తాను. దాన్ని మనం ప్రశ్నించాలి. అందుకనే కృష్ణమాధవ్ గారు ఒకటే చెప్పిండు, ఒక చేత బైబిల్, ఒక చేత రాజ్యాంగం. ఇక నుండి దయచేసి పాస్టర్లకి ఇక్కడ ఉన్న పెద్ద బిషప్లు అందరి చేతులెత్తి మొక్కుతున్నా, దళితులకు మాత్రమే ఎందుకు? అందుకనే అర్పణున్న అయ్యగారులు అందరూ కూడా దయచేసి మా గ్రామీణ ప్రాంతంలో ఉన్న దాన్ని అభివృద్ధి చేయడం కోసం మీ తోడ్పాటు అందించండి. గ్రామీణ స్వార్థులను ప్రేమించండి. గ్రామీణ క్రైస్తవాన్ని కాపాడండి. ఇవాళ మన పాస్టర్లు కాపాడు కాదు, గ్రామీణ క్రైస్తవులను కాపాడాలి. అందులో దళితుల క్రైస్తవులకు ధైర్యంగా నిలపాలి. మీలాంటి వారు వాళ్ళు వచ్చింది కాబట్టి గ్రామీణ ప్రాంతంలో క్రైస్తవులకు ధైర్యం. మా పెద్ద పెద్ద పాస్టర్లు వచ్చి మా కోసం చెప్పారు, మా కోసం మాట్లాడుతున్నారు, మా కోసం అనేక మంది ఉన్నారని ఒక ధైర్యంతో తన దేవుణ్ణి కూడా ధైర్యంగా మొక్కుకునే అవకాశం ఈ దేశంలో లేదా? ఒక్కసారి ఆలోచించండి. మనం కూడా మనుషులమే కదా, మనకు కూడా మనసు ఉన్నది కదా, మనకు కూడా ఇష్టమైన దేవుడు ఉంటాడు కదా. మన ఇష్టమైన దేవుని కూడా ఆంక్షలా? మనం ఎక్కడున్నాం అసలు? 74 ఏళ్ళ స్వతంత్ర భారతంలో ఇంకా మనకి వివక్షత ఉన్నదంటే మనం బైబిల్ పట్టుకుంటే పోతుంది అనుకున్నాం కదా. బైబిల్ పట్టుకున్నా కూడా మనల్ని దూషించి ఇంకో దగ్గర మాట్లాడుతున్నప్పుడు, బైబిల్తో పరిష్కారం కానప్పుడు ఈ లోకంలో యెహోషువ యుద్ధం చేసిందా లేదా? యెహోషువ ప్రవక్త యుద్ధం చేసింది కదా. మరి మన పాస్టర్స్ అందరూ కూడా యుద్ధానికి సిద్ధం కావాలన్న మనవి. మనము భారంగా ప్రార్థన చేస్తూనే ఈ బాహ్య ప్రపంచానికి సంబంధించిన పోరాటాలు కనుక మనం పాల్గొనలేకపోతే రాబోయే క్రైస్తవ తరాన్ని మనం నిర్మించలేము. రేపు రాబోయే క్రైస్తవులకు రారు ఇక మన పిల్లలు. ఈ భయానికి ఈ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ అని, చర్చిల వెరిఫికేషన్ అని, బ్యాప్టిస్ట్ వెరిఫికేషన్ అని, చందాలు ఎవరు ఇస్తారని చెప్పమని ఇటువంటి దాడులు జరిగితే నెక్స్ట్ ఇయర్ మన పిల్లలు క్రైస్తవులకు రారు. మరి ఆ తరాన్ని మనం క్రియేట్ చేద్దామా? మనం ఇట్లే సైలెన్స్ ఉంటామా? భారం అంతా మీరు మోసుకొని, అందుకనే దేవుడు చెప్పాడు, ప్రయాసపడి భారం మోసుకొని సమస్యలారా మీరు నా దగ్గర అని. ఇప్పుడు మనందరం కూడా కృష్ణమాధ దగ్గరికి వచ్చాం. మా ప్రయాసం, మా బాధ, దయచేసి మీరు సక్సెస్ రేట్లో ఉన్నారు. మీరు దయచేసి వాళ్ళ ప్రధానమంత్రితో మాట్లాడగల కెపాసిటీ ఒక దళితులకు ఉన్నదంటే అది కృష్ణమాధ గారికి ఉన్నది. ఈ విషయాన్ని జాతీయ స్థాయిలో తీసుకుపోయే అవకాశం మనకుసారి వచ్చింది. అది కూడా దేవుని ప్రేరేపణే. పాల్సన్ రాజా గారు చెప్పినట్టు దేవుడు అతిగా ఆశీర్వదించి ఇవాళ ఒక కమిటీ వేశారు. అది మహాత్మా జ్యోతిరావు పులే 200 శత జయంతి ఉత్సవాలకు సంబంధించిన కమిటీ. అది 2006 నుండి 2008 వరకు ఉంటుంది. అందులో ప్రధానమంత్రి చైర్మన్ గా,
మాజీ రాష్ట్రపతుల మెంబర్లుగా మాజీ ప్రధానుల మెంబర్గా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల మెంబర్గా మన రాష్ట్రం నుండి రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, ఆర్ కృష్ణ గారు, ఇంకొక వ్యక్తి ఎవరు మందకృష్ణ గారు. అంటే ప్రత్యక్షంగా ప్రధానమంత్రి టేబుల్ మీద, ముఖ్యమంత్రుల టేబుల్ మీద మాట్లాడే ఒక గొప్ప అవకాశం దేవుడు మీకు ఇచ్చిండన్న. ఆ మీటింగ్ లో మా సమస్యలు, మా దళితులు, మా భవిష్యత్తు అంతా మీ చేతులకు అప్పగిస్తూ, మీరు మా గెస్ట్గా రాదు కదన్నా, మీరు దేవుడు పంపిన దూతగా ఇక్కడికి వచ్చారు. ఇవన్నీ మోసుకొని రాష్ట్రాలు తిరిగి పెద్ద ఎత్తున దళితులను కదిలించి మా హక్కుల కోసం మీరు ముందుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సీనన్న. అన్న కేయు అసిస్టెంట్ ప్రొఫెసర్ సబ్జెక్ట్ బాగా తయారు చేసి మమ్మల్ని ఏ విధంగా చేయాలని గైడ్ లైన్ చేసుకుంటూ 3-4 రోజులు మాతోటే ఉన్నాడు. పెద్దలు మాట్లాడే ముందు ఒక్క నిమిషము మన కార్పొరేటర్ గారు విషయం చెప్తాడు. ఒక్క నిమిషం. అనిల్ గారు. దేవుని నామమున అందరికి మహిమ కలుగును గాక. మరి ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశము దళిత క్రిస్టియన్లను మరి ఎస్సీ హోదా తీసేనికే. కాబట్టి అంటే ఈ ఉద్యమాన్ని మనకు తీసుకురానికి మరి మందకృష్ణ మన తరపున ముందుకు వచ్చింది. కాబట్టి మనమందరము మందకృష్ణ గారికి సపోర్ట్గా ఉండి మరి ఆయన సారథ్యంలో మనము మన హక్కులను సాధించుకునే రీతిగా మనం ఉండాలని చెప్పని, మరి టైం తక్కువ ఉన్నది కాబట్టి మేము కూడా ఏం మాట్లాడలేకపోతున్నా. కాబట్టి ఏదేమైనా అన్నా మేము ఒకటే మాట చెప్తున్నా, మీరు బీజేపీకి మీరు సపోర్ట్ ఇచ్చినప్పుడు చాలా బాధపడ్డాం. మేమైతే ఒక దళిత క్రిస్టియన్గా చాలా బాధపడ్డాం. కానీ మొన్న మీరు పెట్టిన ప్రెస్ మీట్లా మేము చాలా సంతోషించినాం. అప్పుడేమో మందకృష్ణ అయితే ఇప్పుడేమో దేవుడు మంద ఏలియాగా మీతో మాట్లాడిపించింది. అన్న దయచేసి ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు మా పక్షాన ఉండండి, మా పక్షాన పోరాడండి. మీకు వేళలా మేము ఉంటామని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అది రాజకీయ ప్రక్రియలో భాగంగా అధికారంలో వాళ్ళు ఉన్నాడు, వాళ్ళ మెడల్ వంచి మనం సాధించినాము. థ్యాంక్ యూ. ఐజాక్ అన్న ఒక్క నిమిషం మాట్లాడు. ఒక్కటే నిమిషం, తప్పుగా అనుకో. ఈ సభలో పాల్గొన్న దైవజనులందరికీ యేసుక్రీస్తు నామములో మా జెరూసలేం మినిస్ట్రీస్ పక్షంగా, ఐసిటీ క్రిస్టియన్ ఫెలోషిప్ చైర్మన్ గా టీసీఎఫ్ పక్షంగా శుభాలు అందిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ సభలో మన ముఖ్య అతిథి గౌరవనీయులు పద్మశ్రీ మంద కృష్ణ గారు. వారు మన వరంగల్ ముద్దుబిడ్డ, ఇక్కడే షాయంపేటలో పుట్టి పెరిగిన ముద్దుబిడ్డ. ఇప్పుడు మన భారతదేశానికి, మన దళితులందరికీ దేవుడిచ్చిన ఒక వరముగా మన మధ్యలో కూర్చున్నాడు. అందుని బట్టి గట్టిగా చప్పట్లు కొట్టాలి. చప్పట్లుగా ఉన్నాయి. నేను ఒకటే అంటున్నా, మన మాదిగా కులస్తులకు ఏబిసిడి వర్గీకరణ సక్సెస్ చేయబడడానికి కారణం వారే. దేవుడు వారిని వాడుకున్నాడు. తిరిగి దేవుడు వారిని ఖాళీగా ఉంచకుండా దళిత క్రైస్తవుల పక్షంగా నిలబెట్టాడు. మొర్దెకైని నిలబెట్టి యూదులను హతమార్చడానికి హామాను చేసిన కుట్రను తిరిగి కొట్టి యూదులకు జయం అనుగ్రహింపజేయడానికి దేవుడు మొర్దెకైని ఎలా నిలబెట్టాడో మన భారతదేశానికి మందకృష్ణ మాధవ్ గారు నిలబెట్టాడు. కనుక వారి ద్వారా తప్పకుండా మన దళిత క్రైస్తవులకి న్యాయం జరుగుతుంది అనే ఒక విశ్వాసముతో నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారు ముందు నడుస్తున్నాడంటే మనమందరం వారి వెనుక ఉన్నాం. కనుక ఆ రీతిగా మనం వెళదాం. ఇప్పటి నుండి మనం అందరం కూడా, ఇప్పుడు బ్రదర్ శ్రీని గారు మాట్లాడాడు, అర్బన్ రూరల్ తేడా ఎక్కడ ఉండదు. అందరం కలిసి మనం మన యొక్క హక్కుల కొరకు పోరాడుదాం, దేవుని మహిమపరచుదాం. ఈ సమయం ఇచ్చిన బ్రదర్కి థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ అయ్య గారు. వాస్తవంగా అందరూ అనేది ఏంటంటే మెయిన్ లైన్ చర్చెస్ మద్దతు పలుకుతలేరు అని చాలా ఒక అపోహ ఉండే. కానీ సిబిసి వరంగల్, సిబిసి హన్మకొండ, కాజీపేట, ట్రైసీట్ వరంగల్ ఉన్న పెద్ద పెద్ద మెయిన్ లైన్ చర్చలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇప్పుడు కూడా ఫోన్ చేసి కృష్ణన్నను టైం అడగండి, మేము కరీంనగర్ లో పెడతాం, మేము సిరిసిల్లో పెడుతున్నామని ఫోన్ మెసేజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు బిషప్ భాస్కో గారిని మందకృష్ణన్న దయచేసి శాలుతో సత్కరించాలి. 83 సంవత్సరాల నుంచి
83 ఆయన వయసు భారతదేశంతో పాటు ఇంటర్నేషనల్ లెవెల్లో దళిత హక్కుల కోసం కొట్లాడే వ్యక్తి. ఎన్సిసి ప్రెసిడెంట్ గారు బెల్లం కుమార్, ఒకటే నిమిషం ప్లీజ్, తొందర రండి ప్లీజ్, రండి ఒక్క నిమిషం ప్లీజ్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున గౌరవ శ్రీ ముఖ్య అతిథులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారికి మరియు వారి సభను గౌరవించి విచ్చేసినటువంటి ఈ యొక్క క్రైస్తవ ఇంటెలెక్చువల్